ఒక చక్కటి పద్యాన్ని వినిపిస్తాను. వినడమే కాకుండా ఆ పద్యంలో ఉన్న భావాన్ని కూడా మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఒక చక్కటి వీడియో ఇది. పిరమిడ్ గర్భంలో పరశాంతి పొంగెను, పిరమిడ్ గర్భంలో పరశాంతి పొంగెను, పింజరి మనసుకు పరవశము కలిగెను, పింజరి మనసుకు పరవశము కలిగెను, సూక్ష్మశక్తి రేణువులు సెవించెను, సూక్ష్మశక్తి రేణువులు సెవించెను, లోలోపల లోలోపల సత్య జ్యోతి చూపెను సాక్షిగా అంతరాత్మ. పిరమిడ్ గర్భంలో పరశాంతి పొంగెను. ఎవరి మనసును తట్టి చూసినా ఈ రోజున అశాంతి, ఏదో ఆందోళన, మానసిక ప్రశాంతత అనేది కనిపించటం లేదు, మృగ్యమైపోయింది. అటువంటి సందర్భంలో ఆ యొక్క పిరమిడ్లో కూర్చుని ధ్యానం చేస్తే గర్భం అన్నమాట. అది తల్లి గర్భం ఎటువంటిదో పిరమిడ్ అనేది మనకు ఒక గర్భంలాగా పోల్చా కవి చెప్పాడు. ఎంత అందమైన పోయో చూడండి పద్యం. పిరమిడ్ గర్భంలో పరశాంతి పొంగెను. అలా పిరమిడ్లో కూర్చున్న వెంటనే ఎక్కడ లేనటువంటి శాంతి కూడా కట్టలో తెంచుకొని మన దగ్గరికి వస్తుంది. అప్పటిదాకా ఎంతో ఉద్రిక్తంగా ఉన్నటువంటి మానసిక పరిస్థితి ఒక్కసారి ప్రశాంతమైపోతుంది. ఉదాహరణగా చెప్పాలంటే సముద్రంలోని కెరటాలలా ఉన్నటువంటి ఆలోచనల తరంగాలు, భావాలు, భావోద్రేకాలు ఒక్కసారి ఆ సముద్రం లోపలికంటా వెళితే కెరటాలు లేనటువంటి ప్రదేశం ఉంటుంది చూడండి, నిశ్చలమైనటువంటి అటువంటి స్థితిని పొందుతుంది. పింజరి మనసుకు పరవశము కలిగెను. అసలు మనసు అనేది స్థిరత్వం ఉండదని మనం చెప్పుకున్న మాట కాదు. అనాదిగా అనేక మంది ఋషులు చెప్పారు, అనేక మంది కవులు చెప్పారు, పెద్దలు చెప్పారు, ఆఖరికి శాస్త్రవేత్త